ఆదికాండము 37వ అధ్యాయము 4 నుంచి 11 వచనాలు చదువుకుందాం. దానిలో ముఖ్యంగా అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమని అడగలేకపోయేరి. అంటే ఆయన యాకోబు వృద్ధాప్యమందు యోసేపు జన్మించినాడు కనుక తన అన్నలు తన బిడ్డలందరికంటే ఈ యొక్క యోసేపును ఎక్కువగా ప్రేమించి ఒక నిలువుటంగిని కూడా కుట్టించాడంట. దాన్ని బట్టి వాళ్ళు పగపడతారు. అంతేకాదు తనకొచ్చిన 2 కలలు కూడా చెప్తాడు. ఒక కళ ఏంటంటే మన చేనిలో మనం పనలు కట్టుచున్నప్పుడు నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనుకు సాష్టాంగపడినని చెప్తాడు. దాన్ని బట్టి వీళ్ళకి ఇంకా చాలా కోపం వస్తుంది. అంతేకాదు ఇంకొక కళ కూడా చెప్తాడు. సూర్య చంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడినని చెప్తాడు. అది తండ్రితో కూడా చెప్తాడు. అప్పుడు తండ్రి గద్దిస్తాడు. అంటే ఏంటి? సూర్యచంద్రులు అంటే తల్లి తండ్రి, ఈ యొక్క నక్షత్రాలంటే పిల్లలు. 11 నక్షత్రాలు అంటే వీళ్ళు మొత్తం 12 మంది కదా. ఆ 12వ వాడు యోసేపు. మిగతా 11 మంది మొత్తం వీళ్ళు తల్లి తండ్రి 11 మంది వచ్చి నీకు సాష్టాంగ పడతామా, అసలు ఏంటి ఈ కళ నువ్వు చెప్పేదని తండ్రి కూడా గద్దిస్తాడు. కానీ అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకుంటాడంట. గద్దించాడే కానీ ఆ బిడ్డ చెప్పిన కళ ఏంటనేది మాత్రం జ్ఞాపకం ఉంచుకుంటాడంట. అయితే తర్వాత అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపటానికి వెళ్తారంట. వెళ్తే మరి వాళ్ళు ఎలా ఉన్నారో మందను మేపటానికి వెళ్ళారు. వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకొని రమ్మని చెప్పి యోసేపును తన తండ్రి ఆ సహోదరుల యొద్దకు పంపిస్తాడు. పాపం వాళ్ళు ఎలాగున్నారో చూసి అది వచ్చి తండ్రికి సమాచారం చెప్దామని చెప్పి యోసేపు వెళ్తాడు. అయితే దూరముగానే వాళ్ళు చూసి అదిగో కలలు కనేవాడు వస్తున్నాడు, వీడిని చంపి మనం ఏం చేద్దామంటే పారవేసేసి దుష్ట మృగం వీడిని తినివేసిందని చెప్దామని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అయితే వాళ్ళలో రూబేను అందరికంటే మరి పెద్దవాడు. ఆ రూబేన్ ఏంటంటే వద్దు అట్లా చేయొద్దు, రక్తం చిందించవద్దు, అతనికి ఏ హాని చేయొద్దు, గుంటలో పడేద్దామని చెప్తాడు. అలాగే గుంటలో పడేస్తారు. కానీ వాళ్ళు భోజనానికి కూర్చున్నప్పుడు మరలా ఇంకొక ఆలోచన వస్తుంది. యూదా ఏం చెప్తాడంటే మనము అతన్ని చంపి మనము వాని యొక్క మరణమును దాచిపెట్టినందువల్ల మనకు ప్రయోజనం ఏంటి, మనము ఇష్మాయేలీలకు వాడిని అమ్మివేద్దామంటారు. ఇష్మాయేలీలు అంటే వాళ్ళు అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళు ఒంటెలతో గుగ్గిలము మస్తకయు బోళమును మోయిచున్నటువంటి ఒంటెలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. ఆ గిలాదు నుంచి వచ్చుచున్నటువంటి ఆ ఇష్మాయేలీలకి మనము అమ్మివేద్దామని చెప్పి 20 తులముల వెండికి సొంత తమ్ముడిని అమ్మివేస్తారంట. అమ్మివేస్తే వాళ్ళు ఏం చేస్తారు, యోసేపును ఐగుప్తుకు తీసుకొని పోతారు. రూబేన్కి ఈ విషయం తెలియదు. వీళ్ళు మిగతా వాళ్ళంతా ఈ పని చేస్తారు. రూబేన్ ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు ఆ గుంటలో లేకపోవడం చూచి తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యో చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి పోదును అని చెప్పి అప్పుడు ఎంతగానో ఏడుస్తాడు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఒక మేక పిల్లను చంపి ఆ యొక్క యోసేపు అంగీని తీసివేసి కదా గుంటలో పడేసింది కాబట్టి ఆ అంగీ వాళ్ళ దగ్గర ఉంటుంది కనుక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఈ అంగీని ముంచి తీసుకొని వెళ్ళి వాళ్ళ తండ్రికి చెప్తారంట. ఇదిగో ఒక దుష్ట మృగము చంపివేసింది, ఇది అసలు ఈ అంగీ నీ కుమారుందా లేదా చూడమని చెప్పినప్పుడు అయ్యో ఇది నా కుమారునిదే అని చెప్పి యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలారుస్తాడు. నిజంగా అతన్ని ఎవ్వరు ఓదార్చలేకపోతారు. కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎంతమంది వచ్చి ఓదార్చడానికి ప్రయత్నించినా అతడు ఓదార్పు పొందనల్లడు. ఏమంటాడంటే అతను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడుస్తాడు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఇష్మాయేలీలు మరలా ఇతన్ని తీసుకొని వెళ్ళి ఫరో యొక్క ఉద్యోగస్తుడైనటువంటి రాజ సంరక్షక సేనాధిపతి అయినటువంటి పోతీఫర్నుకు అతన్ని అమ్మివేస్తారు. అయితే ఆ తర్వాత 39వ అధ్యాయం చూసుకున్నట్లయితే 39వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. ఇతను ఆ రాజ సంరక్షక సేనాధిపతి అయినటువంటి పోతీఫరు ఇతను ఆ యోసేపును తీసుకొని వచ్చి తన ఇంటిలో ఉంచుకున్నప్పుడు అతని ఇంటిలోనికి వచ్చిన తర్వాత అంట చాలా ఆశీర్వాదం వస్తుందంట.
మరి యెహోవా అతనికి తోడై ఉన్నాడు కదా. ఇక్కడ 39వ అధ్యాయం 3వ వచనంలో ఏమని ఉంటుందంటే, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిందంట. కాబట్టి అతను ఏం చేస్తాడంటే, ఇదిగో నా ఇంటి మీద నిన్ను విచారణకర్తగా నియమిస్తున్నాను, నా ఇంటిలోని అన్ని పనులు నువ్వే చూసుకోవాలి అని చెప్పి తన ఇంటి మీద ఒక విచారణకర్తగా, ఒక అధికారిగా నియమిస్తాడు. అయితే ఇదిగో ఇప్పుడు ఇతను ఎంతో నీతిమంతుడైనప్పటికీ ఇక్కడ ఏం జరుగుతుంది, అతను వ్యాపారం నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు ఈ యోసేపు రూపవంతుడు సుందరుడై ఉన్నాడు కనుక ఆ పోతీఫరు యొక్క భార్య అతన్ని ప్రేమిస్తుంది. కానీ ఆ విషయం తెలిసినప్పుడు ఈయన ఏమంటాడంటే 9వ వచనంలో ఉంటుంది, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని తన యజమానుని భార్యతో అనెను. ఎంతో నీతిమంతుడు కనుక ఆయన తప్పించుకొని వెళ్ళాలని చూస్తున్నాడు, ఈ మాట చెప్తాడు. అయితే అక్కడ అన్నలు పగబట్టారు, ఇక్కడ పోతీఫరు భార్య పగబట్టింది. మరి అంతే కదా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. మనకు ఆపదలు వస్తున్నాయి అంటే మనం చింతించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువుని నమ్ముకున్న ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి మనం ఒక్కొక్కసారి ప్రశ్నించుకుంటూ ఉంటాం. కానీ లేఖనములు ఏమనుందంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అప్పుడు మనం ఏమనుకోవాలి, మనం ఈ మాట చేత ఓదార్చబడాలి. అవును, నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయంటే నాలో ఎంతో కొంత నీతి ఉన్నది కనుకనే నేను ఇంత శ్రమల గుండా ప్రయాణిస్తున్నానని చెప్పి మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ కూడా ఏమేం చేస్తుంది, పగబట్టి అతని వస్త్రం లాక్కొని ఆమె దగ్గర పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఇంటిలోని వాళ్ళందరికీ, పని వాళ్ళకి, తన భర్తకి ఏమని చెప్తుందంటే, ఇదిగో ఇతను నన్ను ఎగతాళి చేయాలని చూశాడు, కాబట్టి నేను గట్టిగా కేక వేసేసరికి అతని వస్త్రం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్పేసరికి అప్పుడు ఇతను చాలా కోపం వస్తుంది. ఆ పోతీఫర్ కోపం వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళి రాజు ఖైదీలు ఉండేటువంటి చెరసాల్లో వేయిస్తాడంట. అయితే తర్వాత 21వ వచనం, 39వ అధ్యాయం 21వ వచనంలో ఏమని ఉంటుందంటే, అక్కడ కూడా చూడండి ఏమని ఉంటుంది, అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. ఇక్కడ కూడా చెరసాల అధిపతికి కటాక్షం కలిగింది. ఇందువలన యెహోవా తోడుగా ఉన్నాడు గనక కటాక్షం కలిగి అక్కడ కూడా చెరసాలకి అధికారిగా పెట్టాడంట. ఖైదీలందరినీ మీద యోసేపును ఒక అధికారిగా పెట్టాడు. వాళ్ళందరూ చేత పనులు చేపించడానికి ఒక నాయకుడిగా యోసేపుని పెట్టాడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన 2 విషయాలు. నీతిమంతునికి ఆపదలు కలిగే మాట వాస్తవం అయితే, ఆ తర్వాత దేవుడు ఆ ఆపదల్లో తోడై ఉంటాడు ఖచ్చితంగా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆపదలను చూసి బాధపడుతూ ఉండకూడదు. మనకు వెనువెంటనే దేవుడైన యెహోవా యొక్క హస్తము మన మీద ఉంటుంది, మన పట్ల కటాక్షం కలిగింది. ఎవరికి కలుగుతుంది కటాక్షము? సామాన్య ప్రజలకు కలగడంలా వీళ్ళ పట్ల కటాక్షం గుర్తుపెట్టుకోండి. పోతీఫరు ఒక రాజ సంరక్షక సేనాధిపతికి కటాక్షం, అంటే అధిపతులకే వాళ్ళకి దయ కలుగుతుంది, మామూలు ప్రజలకు కాదు ఇక్కడ దయ కలుగుతుంది. ఇది చాలా నిజంగా మనకి ఆలోచించగలిగినటువంటి విషయం ఏంటంటే, గుర్తించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ సేనాధిపతికి కటాక్షం కలిగింది యోసేపు మీద, ఇక్కడ చెరసాల అధిపతికి కూడా ఇతని మీద దయ కలిగింది కనుక ఒక నాయకుడిగా పెట్టాడంట. అయితే అక్కడ ఉన్న రోజుల్లోనే ఈ యొక్క ఫరో రాజు దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగస్తులైన పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి ఫరో దృష్టికి ఒక తప్పు చేస్తారు. కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి చెరసాలలో వేస్తారంట. చెరసాలలో వేస్తే మరి ఖైదీలందరినీ యోసేపుకు అప్పగించినప్పుడు వీళ్ళిద్దరిని కూడా యోసేపుకు అప్పగిస్తే వాళ్ళు ఉద్యోగస్తులు గనక వాళ్ళకంట ఇక్కడ 4వ వచనంలో ఉంటుంది, 40వ అధ్యాయం 4వ వచనంలో, వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేశాడంట. ఒక నాయకుడిని కదా అని చెప్పి ఆయనేమి వాళ్ళ మీద నాయకత్వం చేయలేదు, కానీ ఉపచారం చేశాడంట. ఇక్కడ యోసేపుకున్న క్వాలిటీస్ ఏంటంటే, ఫలించడి కొమ్మ, నీటి యొద్ద ఫలించడి కొమ్మ, నీతిమంతుడు, అంతేకాదు దీనుడు కూడా. అయితే ఆ తర్వాత ఈ పానదాయకుడికి భక్ష్యకారుల అధిపతికి ఒకే రాత్రి యందు
కల కంటారంట. ఆ కళ వాళ్ళకి చాలా మరుసటి రోజుకు చూసేసరికి ఏసేపు వాళ్ళని చూసుకుంటూ ఉంటాడు కదా, చాలా బాధతో ఉంటారు, చింతాక్రాంతులై ఉంటారంట. ఎందుకు మీరు ఇట్లా మీ ముఖములు చిన్నబోయి ఉన్నాయి అని చెప్పినప్పుడు వాళ్ళ యొక్క కళ చెప్తారు. అప్పుడు ఫస్ట్ పానదాయకుల అధిపతి తన కళ చెప్తాడు. ఇదిగో ఒక ద్రాక్షావళి నా ఎదుటుంది, దానికి 3 తీగలు ఉన్నాయి, అది చిగురించినట్లు ఉంది, దాని పువ్వులు వికసించినాయి. అయితే ఆ గెలలు పండి ద్రాక్ష ఫలములాయను, మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితునని తన కలను అతనితో వివరించి చెప్పాను. అప్పుడు ఏసేపు ఏం చెప్తాడు, దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును, నీవు అతనికి పానదాయకుడివై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగిస్తావు అని చెప్తాడు. అని చెప్పి ఏమంటాడు తెలుసా, కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీల దేశంలో నుండి దొంగిల పడితిని, అది నిశ్చయము, మరియు ఈ చెరసాల్లో నన్ను వేటికి ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్తాడు. కాబట్టి నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకొని నేనే పాపము చేయలేదని చెప్పి అక్కడ కూడా పాపం దీనుడిగా అడుగుతాడు. అతను ఆ ఏసేపు ఇక్కడ మాట్లాడే విధం చూసినప్పుడు మనకు కన్నీరు ఆగదు. నిజంగా ఆయన ఏ పాపం చేయాలా, ఏ తప్పు చేయాలా, అక్కడ తన అన్నలు గుంటలో పడవేశారు, పోతీఫర్ భార్య చెరసాలకు అప్పగించింది, పాపం ఇప్పుడు దీనంగా అడుగుతున్నాడు, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. కానీ ఆయనకి ఏమైనా దేవుని కృప ఏమైనా తక్కువగా ఉందా? కలభావం చెప్పడం అంటే అతను ఒక భక్తుడైతేనే చెప్పగలడు కదా, ఒక ప్రవక్త అయితేనే చెప్పగలడు కదా, లేకపోతే చెప్పలేడు కదా. అయినా ఏంటంటే కష్టంలో ఒక మనుషుని సహాయం అడగాలని అనిపిస్తుంది, కానీ వాళ్ళు సహాయం చేయరు, దేవుడే దిగి వచ్చి సహాయం చేస్తాడు. సరే, ఇది బాగుంది, ఇతను చెప్పిన కళకు భావం బాగుందని చెప్పి భక్ష్యకారుల అధిపతి కూడా చెప్తాడు. నా తల మీద 3 గంపలు ఉన్నాయి, ఆ 3 గంపల్లో పిండి వంటలు ఉన్నాయి, అయితే పక్షులు వచ్చి అవి తింటున్నాయి అని చెప్తాడు. కానీ దాని భావం చాలా వేరుగా ఉన్నది. ఏంటంటే ఆ 3 గంపలు 3 రోజులు, కానీ ఆ యొక్క 3 దినముల్లోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీస్తాడు, అప్పుడు పక్షులు వచ్చి నీ మాంసం తినివేయను, అంటే అతన్ని చంపివేస్తారు. అతనికి పానదాయకుల అధిపతికేమో ఉద్యోగము, భక్ష్యకారుల అధిపతికేమో ప్రాణము తీయబడుతుంది అన్నమాట. ఈ భావం చెప్తాడు. అయితే అలాగే ఏమి చెప్పాడో అది జరుగుతుంది. అయితే భక్ష్యకారుల అధిపతిని ఉరితీస్తారు. కానీ ఈ యొక్క పానదాయకుల అధిపతికి ఉద్యోగం వచ్చిన తర్వాత అంట 23వ వచనంలో ఉంటుంది, అయితే పానదాయకుల అధిపతి ఏసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాను. ఇందాక చెప్పుకున్నాం కదా, మనుష్యులు ఎట్టి పరిస్థితుల్లో చేసిన మేలును జ్ఞాపకం ఉంచుకోరు, వాళ్ళకి కృతజ్ఞత లేదు కనుకనే మర్చిపోయారు. కృతజ్ఞత ఉంటే మర్చిపోడు. అయితే ఆ తర్వాత 2 ఏళ్ళు గడిచిపోతాయి, ఇలాగే చెరసాల్లోనే ఉంటాడు ఏసేపు. 2 ఏళ్ళు గడిచిన తర్వాత అప్పుడు ఫరో రాజు ఒక కళ కంటాడు. ఆ కళలో ఏమని ఉంటుందంటే, చూపునకు వికారమైపోయిన చిక్కిపోయిన 7 ఆవులు, అంతకుముందు అందమైన బలిసిన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వస్తాయి. ఈ మొదట బలిసినవి అందమైనవి అన్న 7 ఆవుల్ని ఈ వికారమైపోయినటువంటి 7 ఆవులు తినేస్తుంటాయంట. అదొక కళ. మళ్ళా రెండోసారి ఇంకో కళ వస్తుంది. ఆ కళలో ఏమని ఉంటుందంటే, నిండైన పుష్టి గల 7 వెన్నులు కనిపిస్తాయి అంట, ఒక దంటును పుట్టుతూ ఉంటుంది అంట. ఆ తర్వాత తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు కూడా వాటి తర్వాత మొలుస్తాయి. అయితే ఈ యొక్క పీల వెన్నులు ఏం చేస్తాయి, నిండైన పుష్టి గల 7 వెన్నులను మృంగివేస్తాయి అంట. ఇక ఆ కళలు వచ్చేసరికి రాజుకు నిద్ర పట్టదు, కలవరపడిపోతుంటాడు. అక్కడున్న విద్వాంసులందరినీ పిలిపించి కలభావం చెప్పబంటే ఎవరి వల్ల కాదు. అప్పుడు గుర్తుకొస్తుంది పానదాయకుల అధిపతికి. అప్పుడు అయ్యో, నేను చేసిన తప్పిదం నాకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఒక్కసారి నా మీద కోపగించవద్దు. కానీ ఇదిగో మీరు కోపగించి నన్ను చెరసాల్లో వేసినప్పుడు మాకు వచ్చిన కళల భావము ఒక ఏసేపు అనేటువంటి వ్యక్తి చెప్పాడు. ఏమి చెప్పాడో అది జరిగింది కనుక అతనైతే మీ కళల భావం చెప్తాడన్నప్పుడు అతన్ని తీసుకొని వస్తారు. అతన్ని తీసుకొని వచ్చి నా కళ భావం ఏంటో నువ్వు చెప్పమన్నప్పుడు అక్కడ నీవు కళలు విన్న ఎడల దాని భావం తెలుపగల నిన్ను గూర్చి వింటినని అతనితో
చెప్తాడు ఫరో. అయితే యోసేపు ఏమంటాడో తెలుసా? ఎంతగా తగ్గించుకుంటాడంటే 41వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పెను. దేవుడే ఉత్తరం ఇస్తాడు కానీ నా వలన కాదని చెప్పి తగ్గించుకొని ప్రార్థన చేసుకొని నిజంగా కలల భావం చెప్తాడు. ఏమీ లేదు, ఆ యొక్క బలిష్టమైనటువంటి ఆవులు 7 సంవత్సరాలు, ఆ తర్వాత ఆ యొక్క చిక్కిపోయిన ఆవులు కూడా 7 సంవత్సరాలు, అలాగే ఇవి కూడా అంతేను. ఆ యొక్క పుష్టిగల వెన్నులు 7 సంవత్సరాలు, పీలగల వెన్నులు 7 సంవత్సరాలు. ఏమీ లేదు, ఆ యొక్క పుష్టిగా ఉన్న ఏంటి సమృద్ధిగా పంట పండేటువంటి 7 సంవత్సరాలు. ఆ తర్వాత ఈ యొక్క పీల వెన్నులు, అలాగే చిక్కిపోయినటువంటి ఆవులు, వాటికి గుర్తు ఏంటంటే కరువుతో కూడిన 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలు పండిన పంట అంట ఆ కరువు వచ్చిన 7 సంవత్సరాలకి అది చూసినప్పుడు ప్రజలు ఈ సమృద్ధి అయినటువంటి పంట విషయమై కూడా మర్చిపోతారంట. అంతగా కరువు వస్తుంది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు కరువు వస్తుందని చెప్పేసరికి అప్పుడు దానికి మీరు ఏం చేయాలంటే, మీరు ఒక వివేక జ్ఞానం కలిగిన ఒక మనిషిని చూసుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించి ఈ 7 సంవత్సరాలు సమృద్ధిగా పండిన పంటలో నుంచి మీరు 5వ భాగాన్ని తీసుకొని అక్కడ ఏ పట్టణంలో అయితే తీసుకుంటే అదే పట్టణంలో మీరు నిల్వ చేయమని, అంటే ధాన్యాన్ని నిల్వ చేయమని చెప్తాడు. 5వ భాగం, ప్రతి ఒక్కరి నుంచి 5వ భాగం తీసుకొని మీరు ఆ యొక్క పంట నిల్వ చేయండి. అప్పుడు ఈ కరువు సంవత్సరంలో వస్తాయి కదా, అప్పుడు ఆ కరువు సంవత్సరంలో నిల్వ చేసినటువంటి ఈ పంటను వాడుకోవచ్చు, ఈ ధాన్యాన్ని వాడుకోవచ్చు అని చెప్తే నిజంగా ఇది చాలా ఆయనకి ఇది కరెక్ట్ అనిపిస్తుంది. వెంటనే ఫరో రాజు ఇంక వివేకం కలిగి జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరో ఎందుకు, నీకంటే వివేకం జ్ఞానం కలిగిన వాడు ఎవడూ లేడు, కాబట్టి నీవే నా ఇంటికి అధికారివై ఉండాలి, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడుగా ఉంటాను. అంటే ఫరో తర్వాత ఫరోగా ఆ యొక్క ఫరో ఇతన్ని నియమిస్తాడు. ఆ తర్వాత ఒక యాజకుని కుమార్తెతో పెళ్లి చేస్తాడు. అయితే ఫరో ఎదుట నిలిచినప్పుడు ఎన్ని సంవత్సరాలు యోసేపు కంటే 30 సంవత్సరాలంట. ఇది బాగా మనం ఇది చదివినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే 17 సంవత్సరాలప్పుడు అన్నలు అమ్మివేశారు. ఇతను ఆ కష్టాలన్నీ పడి ఈ రాజు దగ్గరకు వచ్చి నిలిచేటప్పటికి 30 సంవత్సరాలు, అంటే మొత్తం 13 సంవత్సరాలు బాధ అనుభవించాడని మనకు అర్థమవుతుంది. ఒక కుటుంబస్తుడయ్యి తనకంటూ ఒక కుటుంబం ఏర్పడి ఒక మంచి అధికారిగా, రాజ్యానికే అధికారిగా నియమించబడే సమయానికి చూస్తే 13 సంవత్సరాలు పట్టింది. కాబట్టి మనం శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడని అనుకోకూడదు. ఆ శ్రమల్లో దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుకనే వీళ్ళందరికీ ఆయన మీద దయ పుట్టింది. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రమలో కృంగిపోకూడదు. శ్రమలో ఉన్నాము అంటే మనలో ఎంతో కొంత నీతి ఉంది కనుకనే మనం శ్రమ పడుతున్నాము. శ్రమ లేదు అంటే ఇక మనము ఈ లోకానికి రాజీ పడిపోయామని అర్థము. కాబట్టి దేవుని కొరకే బ్రతికే వాళ్ళకి, దేవుని కొరకే జీవించే వాళ్ళకి తప్పనిసరిగా శ్రమలు ఉంటాయి. నిజంగా ఈ నీతిమంతుడైన యోసేపు ఎక్కడ ఏ విషయంలో రాజీ పడలేదు. ఆయన న్యాయంగా నీతిగా ఉన్నాడు కనుకనే ఎన్ని కష్టాలు అనుభవించాడు. ఆ తర్వాత ఒక గొప్ప రాజుగా అయ్యాడు. ఆ తర్వాత భాగాలు కూడా చూసుకున్నట్లయితే కొద్ది భాగమే చెప్తాను. ఏంటంటే తర్వాత వీళ్ళు కూడా, యాకోబు కూడా ఆ కరువు సంవత్సరాలు వస్తాయి. కరువు సంవత్సరాలు వచ్చినప్పుడు తన పిల్లల్ని ఇదిగో మీరు వెళ్ళి అక్కడ ధాన్యం కొనుగోలు చేసుకొని రమ్మని చెప్పి పంపిస్తాడు. వాళ్ళు ఈ యోసేపు దగ్గరికి వస్తారు, కానీ యోసేపుని వీళ్ళు గుర్తుపట్టారు, అన్నలు గుర్తుపట్టారు, కానీ యోసేపు గుర్తుపడతాడు. యోసేపు గుర్తుపట్టి ఎంతగానో బాధపడి ఏడుస్తాడు, కానీ వాళ్ళ ముందు బయటపడకుండా కొంచెమైనా వీరికి తెలియచేయాలని చెప్పి వాళ్ళని ఏం చేస్తాడంటే, మీరేనా ఇంకా ఎవరన్నా పిల్లలు ఉన్నారంటే ఒక చిన్న పిల్లవాడు, అందరికంటే చిన్నవాడు బెన్యామీన్ అనేటువంటి వాడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, మా తండ్రికి చాలా ఇష్టము. ఇంకొక కుమారుడు కూడా ఉన్నాడు, కానీ అతను అంటే అందరికంటే చిన్నవాళ్ళు యోసేపు, బెన్యామీను. కాబట్టి ఆ యోసేపు చనిపోయాడు. చూసారా, గుంటలో పడేసి అమ్మేసింది వీళ్ళే, కానీ ఏమని చెప్తున్నారు, ఒక కుమారుడు చనిపోయాడు ఆ చిన్నవాడిలో, ఇంకొక చిన్నవాడు ఉన్నాడు, అతని ప్రాణం అంట తండ్రి ప్రాణంతో పెనవేసుకొని
ఉంది కాబట్టి అతడు రాలేదు, అక్కడ ఉన్నాడంటే లేదు అతన్ని మీరు తీసుకొని వస్తేనే మీకు ధాన్యం ఇస్తానని చెప్తాడు. వీళ్ళకి అర్థం కాదు. అయినా సరే ఆ బెన్యామీన్ని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చినప్పుడు అప్పుడేం చేస్తాడంటే వాళ్ళకి ధాన్యాలన్నీ, ఆ ధాన్యం అంతా అందరికీ మూటలు కట్టి ఆ ధాన్యం ఇస్తూ ఈ యొక్క బెన్యామీను యొక్క ఆ ధాన్యపు మూటలో ఆ యొక్క వెండి గిన్నెలు, బంగారపు గిన్నెలు పెడతాడనమాట. తెలియకుండా పెట్టి పంపించేస్తాడు. కానీ కొద్ది దూరం వెళ్లే లోపుగానే ఈయన యొక్క సేవకులను పంపించి, ఇదిగో మీరు మా గిన్నెలు దొంగలించారు, మీ మూటల్లో ఉన్నాయంటే, అయ్యో మేము అలాంటి పని మేమెందుకు చేస్తాము, ఇప్పుడే చూడండి అని చెప్పి ఆ యొక్క మూటలు ఇప్పి చూపిస్తారు. అది వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండదు, కానీ బెన్యామీను యొక్క మూటలోనే ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఇక అన్నలు ఏడుస్తారు. ఎందుకు? అయ్యో ఇప్పుడు ఇతను చిక్కుతాడు కదా. ఈ బెన్యామీన్ అంటే తండ్రికి ఎంతో ఇష్టము. వీళ్ళు వెళ్ళి ఏం చెప్తారు, అయ్యా ఈ పాపము జరిగినందుకు మేము నీకు దాసులం అవుతామని చెప్తారు. కానీ ఆయన ఏమంటాడంటే, మీరు కాదు నాకు దాసులు అవ్వాల్సింది, ఎవరి యొక్క మూటలో ఉన్నదో గిన్నె అతనే నాకు దాసుడు అవ్వాలి, బెన్యామీనే నా దగ్గర ఉండాలంటే, అయ్యా ఈయన్ని కనుక మేము తీసుకుని వెళ్ళకపోతే మా తండ్రి చనిపోతాడు, ఆయన యొక్క ప్రాణం ఈ బిడ్డ ప్రాణంతో పెనవేసుకుంటుందని చెప్పి ఎంతగానో అడుగుతారు. అప్పుడు 45వ అధ్యాయం కనుక చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు యేసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక, నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యేసేపు తన సహోదరులకు తను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారందరూ విన్నారంట. అంతమందికి వినేలాగా ఏడ్చాడంటే ఎంత ఏడ్చాడో అర్థం చేసుకోండి. ఎలుగెత్తి ఏడిస్తే ఐగుప్తీయులకి ఫరోకు కూడా తెలిసిపోయిందంట. అప్పుడు యేసేపు, నేను యేసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగితే అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరమేమి ఇవ్వలేకపోతారంట. అప్పుడు యేసేపు, నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యేసేపు నేనే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీకుడి. ఇక్కడ చూస్తే ఏమర్థమవుతుంది? నీతిమంతుడే కాదు కానీ క్షమించే స్వభావం కూడా ఉందని అర్థమవుతుంది. ఎవరైనా క్షమించగలరా? ఎవరో బయట వాళ్ళు మనల్ని హింసించడం కాదు, సొంత అన్నలే చంపివేయడానికి పూనుకున్నారు. నిజంగా ఆ తర్వాత అమ్మివేశారు. నిజంగా చంపేసినట్లే కదా. సొంత అన్నలు చంపివేస్తే క్షమించాలంటే అంత సామాన్యమైన విషయమా? 13 సంవత్సరాలు కన్న తండ్రికి దూరంగా ఉండి ఎంత బాధను అనుభవించాడు. తన తండ్రికి యోసేపు అంటే, యోసేపు అన్న బెన్యామీన్ అయినా ఎంత ఇష్టమో. మరి అటువంటి తనని నిజంగా చంపడానికి ప్రయత్నించినటువంటి అన్నలను చూచి ఎలుగెత్తి ఏడ్చాడు. అంతేకాదు, మీరు దుఃఖపడవద్దు, మీరు చేసిన పనికి దుఃఖపడవద్దు, మీరు చేసిన పని వలన నేను ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు రాజునయ్యాను, మీ అందరికీ ఆహారం దొరికేటట్లుగా దేవుడు మరి నన్ను వాడుకున్నాడు కదా, ఈ కృపనిచ్చాడు కదా అని చెప్పి వాళ్ళని ఎంతగా క్షమించాడు. కాబట్టి యేసేపు జీవిత చరిత్రను మనం కనుక చూసుకున్నట్లయితే అతను నీతిమంతుడు, అంతేకాదు ఆశీర్వదించబడినటువంటి వాడు. తన నీతిని బట్టి, తన యథార్థతను బట్టి, తన దీనత్వమును బట్టి ఆశీర్వదించబడ్డాడు. అంతేకాదు తన అన్నలు చేసినటువంటి ఆ యొక్క పనికి క్షమించాడంటే ఎంత క్షమించే స్వభావం ఉందో. యేసేపును మనం కనుక జీవితాన్ని చదువుతూ ఉన్నట్లయితే మన కన్నీరు ఆగదు. అతను పడిన కష్టం 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 13 సంవత్సరాలు అతను నిజంగా ఒక బానిసత్వాన్ని అనుభవించాడు. తండ్రికి దూరం అయ్యాడు, చెరసాల్లో వేయబడ్డాడు. అయినా ఎక్కడ దేవుని కృప అయితే తక్కువ కాలేదు. దేవుడు మాత్రం కనిపెడుతూనే ఉన్నాడు, దయ చూపిస్తూనే ఉన్నాడు, అధిపతులకు కరుణ దయ కలిగిస్తూనే ఉన్నాడు. అయితే ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఒక శ్రమను అనుభవిస్తున్నా, ఒక కష్టాన్ని అనుభవిస్తున్నా దేవుడు విడిచిపెట్టాడని ఎప్పుడూ మనం అనుకోకూడదు. ఆయన యొక్క కటాక్షము మనకు ఖచ్చితముగా ఉంటుంది. అవి మన మనోనేత్రములు తెరవబడినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతాయి. కాబట్టి మన మనోనేత్రములు యేసునామములో తెరవబడును గాక. ఈ వాక్య భాగమును దేవుడు దీవించును గాక. ఆమేన్.